ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ అప్లికేషన్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అండ్ ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి కేవైసీ అయితే అవసరం లేదు. సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తూ అంటే ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తూ సో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో పేమెంట్ కూడా మీకు 100% అయితే వస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వచ్చేది, టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. అప్లికేషన్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేటీఎం నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి సో యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సింపుల్గా కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సో మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ 10 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి మీకు ఈ క్యాంపెయిన్లో అమౌంట్ రావాలంటే కంపల్సరీగా మీకు స్టార్టింగ్కి 1 రూపీ అయితే రిసీవ్ అయితే కావాలి. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీరు పేటీఎం నెంబర్ అయితే ఇచ్చింటారు కదా, సో ఒకసారి చెక్ చేసుకొని సైన్ అప్ బోనస్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క వ్యాలెట్లో వచ్చేసి మీ యొక్క పేటీఎం వ్యాలెట్లో 1 రూపీ రిసీవ్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అంటే ఏదైతే ఉందో 50 రూపీస్ క్యాష్ బ్యాక్, సో ఆ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ మీకు 1 రూపీ రాలేదనుకోండి, సో మీరు ట్రై అయితే చేయకండి. 1 రూపీ వచ్చిన వాళ్ళు మాత్రం అయితే ట్రై అయితే చేసేసేయండి. సో ఇక్కడ వన్స్ ఇక్కడ 1 రూపీ అయితే ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క వ్యాలెట్లో వచ్చిందో లేదో అనేది, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా సో యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మళ్ళీ మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు 10 రూపీస్ అయితే కనిపిస్తుంది. అండ్ 10 రూపీస్ పక్కనే మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో 1 రూపీ వచ్చేసిన తర్వాత మీరు ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు యాడ్ క్యాష్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ క్యాష్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ హియర్ దగ్గర 25 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ 100% ఇందులో వచ్చేసి మీకు గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా మీకు 50 రూపీస్ కూడా అయితే వచ్చేస్తుంది. సో అది ఎలా కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర 25 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ మీకు సో వెల్కమ్ వన్ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అప్ టు 50% ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అయితే ఉంది కదా, సింపుల్గా అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ 25 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత సో వెల్కమ్ వన్ ఈ కోడ్ ఏదైతే ఉందో 50% ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, సింపుల్గా దీన్ని అప్లై అయితే చేసేసేయండి. అప్లై అయితే చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా యాడ్ మనీ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు లొకేషన్ చెక్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా అలో అయితే చేయకండి. దీనికి ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఎందుకంటే సో ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఒడిశాలో కానీ సో ఇలాంటి యాప్స్ మనకు బ్యాన్ అయితే చేశారు. కాబట్టి లైక్ మనకు రమ్మీ యాప్స్ కానివ్వండి, లూడో యాప్స్ కానీ సో ఇలా బ్యాన్ అయితే చేశారు. దీనికి ఒక సొల్యూషన్ కూడా అయితే ఉంది. సో ఎవరు కూడా అలో అయితే చేయకండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సో కింద డిస్క్రిప్షన్లో లేదంటే మీకు టెలిగ్రామ్లో ఇంకో యాప్ అయితే ఇచ్చింటాను. సో ఫ్లై జీపీఎస్ లొకేషన్ ఫేక్ జీపీఎస్ అని. సో మీకు యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో అక్కడ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అలౌ చేయండి. అండ్ పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు డెవలపర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. అండ్ లేదంటే మీకు డైరెక్ట్గా మొబైల్ అయితే ఓపెన్ చేయండి. మొబైల్లో చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో కింద మీకు బిల్డ్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బోర్డ్ ఫోన్లో వెళ్తే సో బిల్డ్ నెంబర్ పైన ఒక 7 టైమ్స్ ట్యాప్ చేశారు అనుకోండి, మీకు సో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మోక్ లొకేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ ఫ్లై జీపీఎస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా యాప్ని అయితే ఓపెన్ చేసేసేయండి. ఫ్లై జీపీఎస్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ అయితే చూపిస్తుంది. సింపుల్గా మీరు వచ్చేసి న్యూ ఢిల్లీ అయితే పెట్టుకోండి. సింపుల్గా మీరు జూమ్ చేస్తే మీకు న్యూ ఢిల్లీ అయితే వచ్చేస్తుంది. అండ్ న్యూ ఢిల్లీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ న్యూ ఢిల్లీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీకు జీపీఎస్ సర్వీస్ రన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ లొకేషన్ మోడ్ అని ఉంటుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే లొకేషన్ అడిగిందో ఇక్కడ మీకు స్టార్టింగ్కి సో ఆ లొకేషన్ అయితే ఇక్కడ ఎలంబుల్ అయితే చేసేసేయండి. సింపుల్గా ఇక్కడ మీకు
సో ఇక్కడ ఏదైతే అలో అనే ఆప్షన్ అయితే ఉందో సో అలో పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లొకేషన్ వచ్చేసి ఇప్పుడు సో న్యూ ఢిల్లీ అయితే చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీ యొక్క వాలెట్ నుంచి లేదంటే యూపీఐ నుంచి కానివ్వండి, ఫోన్‌పే నుంచి కానీ సో ఒక ₹25 అయితే మీరు ఏదైతే ఇప్పుడు అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ అమౌంట్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసేయండి యాప్‌లో. సో వన్స్ ఇక్కడ యాడ్ అదే అంటే ₹25 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్‌గా ఈ ఏదైతే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేశారో అందులో వచ్చేసి ₹25 యాడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ₹50 ఎప్పుడు వస్తుందంటే సో డైరెక్ట్‌గా మీరు ఏదైతే స్టార్టింగ్‌కి మొబైల్ నంబర్ ఇచ్చారో పేటీఎం మొబైల్ నంబర్ అందులో వచ్చేసి మీకు ₹50 అయితే వచ్చింటుంది. సో మనకు ₹50 రావడానికి మాక్సిమంగా మనకు 3-4 అవర్స్ అయితే టైం పడుతుంది. వెయిట్ అయితే చేయండి 100% మీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మీకు ₹50 ₹25 యాడ్ చేశారు, ఇన్వెస్ట్ అయితే చేశారు. సో అది ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే సింపుల్‌గా ఇందులో వచ్చేసి మీకు లూడో గేమ్స్ కూడా అయితే ఉంటాయి. సో ఆ లూడో గేమ్స్ కూడా కంప్లీట్ అయితే లైక్ మనకు గేమ్ ప్లే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ ₹25 కూడా మీరు ఎర్నింగ్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు మీ యొక్క పేటీఎం వాలెట్‌కి. ఇందులో వచ్చేసి మనకు ఇన్‌స్టాంట్‌గా పేమెంట్ అయితే వస్తుంది. అండ్ ₹25 ఇన్‌స్టాంట్‌గా మనకు ఏదైతే ₹25 ఇప్పుడు యాడ్ మనీ చేసినందుకు ఎక్స్ట్రాగా మనకు ₹50 కూడా అయితే వస్తుంది. అదొచ్చేసి మీ యొక్క డైరెక్ట్‌గా మీ యొక్క పేటీఎం వాలెట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. అండ్ క్రెడిట్ కూడా అవుతుంది. సో మాక్సిమంగా మనకు 3-4 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది అమౌంట్ రావడానికి. సో వెయిట్ అయితే చేయండి. ₹1 వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ట్రిక్ అయితే యూజ్ చేసేసేయండి. 100% ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. సింపుల్‌గా మీరేం చేస్తారంటే సో ₹1 వచ్చిన వాళ్ళు సింపుల్‌గా యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకొని యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్‌గా ₹25 అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అప్లై కోడ్ అయితే ఉంటుంది. అప్లై కోడ్ ఎంటర్ చేసినా మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ₹50 క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అదైతే వస్తుంది కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్‌గా సో ఈ కూపన్ ఏదైతే ఉందో వెల్కమ్ 50% ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ ఇది అప్లై చేస్తేనే మీకు అమౌంట్ అయితే వచ్చేసింది. తర్వాత లొకేషన్ అడిగితే ఫేక్ జీపీఎస్ అయితే అలో చేసేసి సో ఈ ట్రిక్ అయితే యూజ్ చేసి అమౌంట్ అయితే పే చేసేసేయండి. సో ఇలా మీకు 50% అంటే ₹50 అయితే ఈజీగా అయితే అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ₹25 ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారో దానికి గేమ్ ప్లే చేసి మనీ అయితే విత్‌డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియోలో. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.